ఖమ్మాల నుంచి సేమ్ రూట్ లో అట్లూరు సెల్ఫ్ లేఅవుట్ అట్లూరుకి బస్ సౌకర్యం కావాలి. ఇంకోటి సార్, తొండపాడు వరకు బస్సు పోతుంది, అది స్కూల్ పిల్లలకి కాలేజీ పిల్లలకి ఉపయోగపడుతుంది 7 గంటలకి. నెక్స్ట్ ఇంకో ట్రిప్ ఎక్స్టెన్షన్ చేసి వదినేపల్లి వరకు 2వ ట్రిప్ కంటిన్యూ పోతే బెటర్ సార్. వదినేపల్లికి బస్సు లేదు, మా గ్రామ శాఖ అధ్యక్షులు డిమాండ్. ఆర్టీసీ గురించి మాట్లాడరా సార్? గతంలో కోరాడ నుంచి చెన్నైపాలెం వరకు బస్సు ఉండేది సార్, తీసేసినారు. హలో సార్, కోదాడ నుండి చెన్నైపాలెం వరకు బస్సు ఉండేది సార్, అది తీసేసినారు సార్. అది కూడా పునరుద్ధరించాలని చెప్తున్నాం సార్. మీరు కొంత కోదాడు బస్ డిపోకి అడిషనల్ బస్సెస్ కోసం అడగండి. బస్ సౌకర్యం గురించి మాట్లాడుతున్నాను. హుజూర్నగర్ నుంచి మేల చెరువు వరకు మనకి బస్ సౌకర్యం లేదు సార్. పిల్లలు, స్కూల్ కాలేజ్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే హుజూర్నగర్ నుంచి మీరు దాచపల్లి, మన కోవా డిపో నుంచి దాచపల్లి పోతుంది తప్ప అది ఒక్క ట్రిప్పే తిరుగుతుంది అనుకుంటున్నాను. ఆ మట్టపల్లి వరకు కూడా ఒక 2 సార్లు వచ్చేటట్టు ప్లాన్ చేయండి సార్. తర్వాత హుజూర్నగర్ నుంచి యాదవాగిల, ఎందుకంటే ఇవన్నీ హెడ్ క్వార్టర్కి దగ్గరలో ఉంటాయి సార్. వ్యాపారస్తులు కానీ చాలా ఇబ్బంది అవుతున్నాయి, పిల్లలు స్కూల్ పిల్లలకి కాలేజీలో కూడా ఇబ్బంది అవుతున్నాయి. ఖచ్చితంగా బస్ సౌకర్యం వచ్చేటట్టు ఆలోచన. ఓకే సార్, ఇప్పుడు దాచపల్లికి కూడా మనం కొత్తగా స్టార్ట్ చేసినాం. 3 ట్రిప్పులు హుజూర్నగర్ నుంచి తిరుగుతూ ఉంది. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనకు మేల చెరువుకు హుజూర్నగర్ కూడా ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా కూడా చెప్పారు, అది నోట్ చేసుకున్నాం, దాన్ని వేస్తాం సార్. సార్ ఇంకొకటి సార్, నేరేడుజాల నుంచి పాలకీడు ఒక బస్సు కూడా లేదు సార్. జాంపాడ్ దర్గాపురం, అల్లీపురం, ఇటు కొత్తండ, పాతుండ, జాంబతండ, విజయనాయకండ, ఓర్గాపురం, చెన్నైపాద ఉండే సార్. అది ఇప్పుడు దాదాపుగా సంవత్సరం రావట్లేదు సార్. ఒకసారి తమరు దాన్ని కంపల్సరీ నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. అదేవిధంగా గతంలో హైదరాబాద్ నుండి యాదగిరికి బస్సు వస్తుంది సార్. ఆ బస్సుని విజయనాయకండకు పెట్టవలసిందిగా గతంలో తమరు ఆలోచించారు సీఎం గారికి. వాళ్ళు వచ్చి రూట్ మ్యాప్ కూడా చూసుకున్నారు సార్. అక్కడ ఫెసిలిటీస్ కూడా మొత్తం బాగుండి పెడతామని మాట ఇచ్చినారు సార్. కానీ ఇంతవరకు అది అలాట్ చేయలేదు సార్. దాన్ని కూడా తమ ద్వారా ఒకసారి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను కాపుగల్కి కొత్త రోడ్ శాంక్షన్ అయింది సార్. డబుల్ రోడ్ కాపుగల్లు, రెట్టకొట్టకి డబుల్ రోడ్ శాంక్షన్ అయింది సార్. ముందుగా మీకు ధన్యవాదాలు శాంక్షన్ చేసినందుకు. కాపుగల్లు పెద్ద విలేజ్, రెట్టకొట్ట పెద్ద విలేజ్ సార్. 2 కూడా చైతన్యమైన విలేజ్లు. కోదాడకి ప్రతిరోజు నిత్యం కూడా సగం జనం కోదాడలోనే ఉంటారు సార్. కాకపోతే బస్సు లేదండి. గతంలో కాపుగల్లు ఒక కాపుగల్కే 12 ట్రిప్పులు ఆర్టీసీ బస్ తిరిగింది. ఆర్టీసీ బస్ తో పాటు ప్రైవేట్ బస్ కూడా తిరిగిందండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ గా ఆటోల మీదనే డిపెండ్ అయి ఉన్నారు. ఆటోలు తరచుగా యాక్సిడెంట్ అవుతున్నాయి. ఇప్పుడు డబల్ రోడ్ అయింది కాబట్టి ఇంకా వేగం పెరిగి ఇంకా యాక్సిడెంట్ కావడానికి అవకాశం ఉంది. దయచేసి ఆరం గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని కాపుగల్కి రెడ్లకొండ మీదుగా రాంపురం రోడ్ మీద కూడా తిప్పొచ్చండి బస్సుని. అటు నుంచి ఇటు తిప్పొచ్చు, ఇటు నుంచి అటు తిప్పొచ్చండి. దయచేసి కొంచెం మాకు ఈ అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి మీకు కోరుతున్నాము. అయితే దాని ఫోటో మీరు ఎట్లా పూర్తిగా ఎట్లుంటుందో మీరు చూడాలని అది ఎలివేషన్ చూపెడుతున్నా. కోదాడేమో చిలుకూరు గుట్టల్లో, హుజూర్ నగర్ లోనేమో గడ్డిపల్లిలో, అదే ఎలక్ట్రికల్ ఇచ్చిన 20 ఎకరాలలో. ఇప్పుడు మీ అందరూ సహకరిస్తే హుజూర్ నగర్ కి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్ మంజూరు అయింది. కానీ మీరు ఎవడు ఇక్కడ ల్యాండ్ పడతలేడు. రాజీవ్ కలెక్టర్ రాజీవ్ ఓకే మధునగర్ ప్రయత్నం చేస్తున్నాం కానీ లేదు, అది గవర్నమెంట్ ల్యాండ్ కావాలంటే ఆడే ఉందా గవర్నమెంట్ ల్యాండ్ అంటే అంటే ఎవరైనా ఆక్యుపై చేసిందా ఆత్మహత్య చేస్తారు. ఓకే రైట్, అది అదే ఫాలో చేస్తున్నారు ఇప్పుడు. షూర్ ఎలివేషన్ నైస్ కలర్ పిక్చర్ ఓకే సరే రైట్ ఓకే నెక్స్ట్ గో బ్యాక్ టు ఒరిజినల్ ప్రెజెంటేషన్. అది డిగ్రీ కాలేజ్ ఎట్లుంటది, ఇంటర్మీడియట్ ఇక్కడ లేదా కూర్చో చెప్పి ఒకటి చెప్పిగా సార్. మనకు బాబు ఐటీ ఫస్ట్ ఎలివేషన్ బాబు కంప్యూటర్ ఆపరేటర్ ఆయన చెప్పే చేయి నువ్వు
నేను ఈశ్వర బిల్డింగ్ పెడుతున్నాను అని చెప్పేసి సార్ ఇది మనకు డిగ్రీ కాలేజ్ ఎలివేషన్ సార్ ఇది మనకు ఇప్పుడు హుజూర్ నగర్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎట్లా ఉండబోతుందో చూపెట్టే ఫోటో ఎలివేషన్ అరే ఓన్లీ ఎలివేషన్ చూపించున్నాం బాబు ఎలివేషన్ చూపించాం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఈ విధంగా మన ఉంటుంది. డిగ్రీ కాలేజ్ కి 7,00,00,000 నిర్మాణం చేస్తున్నారు. ఓకే, మరి మీ అందరు పిల్లలు డిగ్రీ చదవడం ఇట్లా కాలేజ్ పోతారు. ఇప్పుడు బేస్మెంట్ స్టేజ్ లో ఉంది సార్, బేస్మెంట్ స్టేజ్ లోనే ఉంది సార్. ఇమీడియట్ గా ఒక 1 2 months లోపల మేము స్లాబ్ వేసి 2 slabs మేము కంప్లీట్ చేస్తాం సార్. ఇది క్వాలిటీ మంచి కట్టాలి, ఒక ఇట్లనే అవపడాలి. సార్ అయిపోయినాక షూర్ సార్. నెక్స్ట్ నెక్స్ట్ జూనియర్ కాలేజ్ ఎలివేషన్ చూపించారు. ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఎట్లుంది కూడా ఇప్పుడు మన